ప్రియమైన వారలారా, మీ అందరికీ నా వందనాలు. ఈ రోజు మనం ఒక ముఖ్యమైన విషయాన్ని గురించి మాట్లాడుకుందాం. అడుగులు మరువకూడదు. మన జీవిత ప్రయాణంలో, కటిక దరిద్రతలో, శ్రమలలో, సమస్యల వలయంలో నలిగిపోతున్న ఎంతోమందిని కరుణా సంపన్నుడైన దేవుడు లేవనెత్తి ఆర్థికంగా ఆదుకుని సమాజంలో పేరుప్రతిష్టను నిలబెట్టి సుఖసంతోషాలతో నడిపించిన తరువాత చాలామంది తమ గతాన్ని ఆ స్థితి నుండి రక్షించిన దేవుణ్ణి మర్చిపోతుంటారు. ఇది చాలా విచారకరం. పాలు తేనెలు ప్రవహించే కనాను దేశపు సరిహద్దులకు ఇశ్రాయేలు ప్రజలు చేరుకున్నప్పుడు మోషే వారికి ఒక ముఖ్యమైన విషయాన్ని పదే గుర్తుచేశాడు. ద్వితీయోపదేశకాండములో మోషే వారికి నీవు ఐగుప్తు దేశంలో దాసుడివై ఉన్నప్పుడు అని 4 సార్లు నీ దేవుడైన యెహోవా నిన్ను విమోచించెనని జ్ఞాపకము చేసుకొనుము అని 2 సార్లు వ్రాశాడు. ఆలోచించండి. 430 సంవత్సరాలు శ్రమ, ఇబ్బంది, క్రూరహింసలతో కూడిన బానిస బ్రతుకు ఏమిటో అనుభవించిన ఇశ్రాయేలీలు తోటివారిని ప్రేమతో, కటాక్షముతో ఆదరించాలని మోషే జ్ఞాపకం చేశాడు. అంతేకాదు, ఐగుప్తులో కఠినమైన బానిసత్వములో ఉన్నప్పుడు తమ విమోచన కొరకు వారు కార్చిన కన్నీరును చూచి వారి మొరను విని నిర్గమకాండము 3-7 యెహోవా వారిని రక్షించాడన్న సత్యాన్ని మరవకూడదని మోషే ఇశ్రాయేలు ప్రజలకు బోధించాడు. ఇది కేవలం చరిత్ర గుర్తుచేసుకోవడం కాదు, ఇది భవిష్యత్ తరాలకు ఒక పాఠం. మనకు పాఠమేమిటి? అత్యున్నతుడైన దేవుడు మనలను లేవనెత్తినప్పుడు మనకు కలిగిన శ్రమలను, కష్టాలలో మనతో కూడా ఉన్న ప్రజలను, వారి పరిస్థితులను మరియు శూన్యం నుండి మనలను పైకి లేవనెత్తిన ఆ దేవుడిని మనం ఎన్నటికీ మరచిపోకూడదు. ద్వితీయోపదేశ కాండములో దైవజనుడైన మోషే మరొకసారి ఇచ్చిన ఈ శ్రేష్టమైన ఆజ్ఞ దేవుని బిడ్డలందరి జీవన శైలిగా ఉండాలి. మన గత అనుభవాలను, దేవుడు మనకు చేసిన మేలును మనం ఎప్పుడూ మర్చిపోకూడదు. ఇది మనలో కృతజ్ఞతను పెంచుతుంది, ఇతరుల పట్ల దయను కలిగిస్తుంది మరియు మనం ఎల్లప్పుడూ వినయంతో ఉండటానికి సహాయపడుతుంది. మన కష్ట సమయాలలో మనకు అండగా నిలిచిన వారిని, మనకు సహాయం చేసిన వారిని గుర్తుంచుకోవాలి. గుర్తుంచుకోండి, మన అడుగులు ఎక్కడ మొదలయ్యాయో, దేవుడు మనలను ఎంత దూరం నడిపించాడో ఎన్నటికీ మరచిపోవద్దు. మన గతాన్ని గుర్తుంచుకోవడం ద్వారానే మనం భవిష్యత్తును మరింత స్పష్టంగా, కృతజ్ఞతతో నిర్మించుకోగలం. ధన్యవాదాలు.